రైట్ బ్రేకింగ్ చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో బీహార్ యూపీకి చెందిన ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను ఆపేశారు. మిల్లులోని ఎయిర్ పైప్ లైన్ లో ఇరుక్కున్న చెత్త తొలగిస్తుండగా అవతలి వైపు నుంచి మంటలు చెలరిగాయి. అగ్ని కీలలు క్షణాల్లో మిల్లు మొత్తం వ్యాపించడంతో కార్మికులు ఆహుతయ్యారు. అటు స్పాట్ ను ఎస్పీ జానకి పరిశీలించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, ఈ యొక్క ప్రమాద ఘటనలో చూసుకుంటే ఇద్దరు సజీవ దహనమైనట్టు తెలుస్తుంది. మరో ఇద్దరు క్షతగాతులు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. మరి ఈ యొక్క మంటల సమయంలో అయితే మరి ఎంత మంది ఉన్నారు? మరి యొక్క క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? మరి వైద్యులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ అంటే. గుడ్ ఆఫ్టర్నూన్ రచన. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం గొల్లపల్లి జిమ్మింగ్ మిల్లు అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పవచ్చు. ఇందులో ఇద్దరు కార్మికులు ఏదైతే యూపీ దానికి సంబంధించిన వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లకు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ కూడా పట్టుకోని వేళ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రచన. ఏదైతే ఒక్కసారిగా చెత్తను క్లీన్ చేయడానికి వెళ్తుండగా ఈ యొక్క ఒక్కసారిగా మంటలు చెలరేగంతో ఈ యొక్క సంఘటన జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మిల్లుల దగ్గర ఎక్కువ మంది మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పనిచేయుటకు పెట్టుకునే వర్కర్స్ ఉంటారు. ఎందుకంటే మన రాష్ట్రాలలో నార్మల్ డైలీ వేజ్ కూలీ లెక్కల వెళ్తుంటారు. ఒకటేసారి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడనే స్టేబుల్ అయి ఉండేటట్లు ఉంటారు. అయితే ఇదే రీతిలో ఏదైతే ఒరిస్సాకి రాష్ట్రానికి చెందిన పప్పు 26 సంవత్సరాలు, బీహార్ రాష్ట్రానికి చెందిన హరేందర్ 23 సంవత్సరాల ఇద్దరు ఇక్కడనే ఈ యొక్క సజీవ దహనంలో చనిపోయారు. మరో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. వారికి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రచన. మొత్తానికి చూసినట్లయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు రచన. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మరి ఈ యొక్క నలుగురే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా రహీం? ముఖ్యంగా ఈ యొక్క మిల్లుకు సంబంధించి జిమ్మింగ్ మిల్లుకి సంబంధించిన చాలా మంది ఈ యొక్క వర్కర్స్ ఉన్నారు. అయితే ఈ యొక్క చెత్తను క్లీన్ చేసే దగ్గర మాత్రం కొంతమంది ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు రచన. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఇద్దరు చనిపోయిన వ్యక్తులు బీహార్ యూపీకి సంబంధించిన ఒరిస్సాకు సంబంధించిన ఇద్దరు కాక ఇంకా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరికి కూడా ఈ యొక్క టోటల్ గా బాడీ మొత్తం కాలిపోయిందని చెప్పవచ్చు రచన. ఎలా ఉంది మరి వైద్యులు ఏమంటున్నారు ఈ యొక్క క్షతగాతుల పరిస్థితి? అయితే ముఖ్యంగా వీళ్ళు చనిపోయిన ఇద్దరికి పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ మిగతా ఇద్దరికి ఎక్కువ మోతాదులో కాలిన వారికి ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఆడ ట్రీట్మెంట్ అందని ఏడల మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు రచన. వేచి చూడాల్సిందే. Right. Thank you for the updates, Rahim.